మణిశర్మ గారి స్వరకల్పనలో ఫాస్ట్ బీట్ సాంగ్స్ చాలా వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన స్వరపరిచిన హార్ట్ బీట్ సాంగ్స్ని సంగీతాభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. మాధుర్యం అంటే మణిశర్మ గారికి అంత మమకారం. రావోయ్ చందమామ చిత్రంలోని ఒక యుగళ గీతంలో కేవలం సాక్సోఫోన్ నుండి ఆయన గుమ్మరించిన మాధుర్యం అనితర సాధ్యం. బాలు గారు, చిత్ర గారు పాడిన ఆ వేటూరు గీతంతో మన ముందుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. వారితో పాటు మన పాడతా తీయగా బృందం. వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా ఆగిపోయినా గానాలే ముగవోనా కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలి
వేణువేదో సంగీతం ఆలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమా లేత పూల బాసలు కాలాలే చేతి రాతలు స్వప్న వేణువేదో సంగీతం ఆలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి సార్ ఇంత మాధుర్యమైన గీతంలో అలా ఆ మాధుర్యాన్ని సాక్సోఫోన్లో గుమ్మరించింది ఎవరు సార్? మనోహరి సింగ్ మహానుభావుడు. ఆయన నేపాల్ భూటాన్ అక్కడ సంబంధించిన వాడు. ఈ సినిమాలకు అసలు సాక్సోఫోన్ అనేది వాడేవాళ్ళు కాదు అంతకుముందు. ఇదేంటి గొట్ట మ్యూజిక్ తీసుకొచ్చారు ఎవరు అన్నట్ట. ఆ తర్వాత ఆయన కోసమనే పాటలు చేయబడ్డాయి. దేర్ వర్ సమ్ సోలోస్ విచ్ వర్ ఎక్స్ట్రాడినరీ. అలాంటి ఒక గొప్ప మ్యూజిషియన్ని మణి తీసుకొచ్చి మన తెలుగు సినిమాకి పరిచయం చేశాడు. వాడికి హ్యాట్స్ ఆఫ్. వాడికి జీవితాంతం సంగీత ప్రియులందరూ రుణపడి ఉంటారు. ది బెస్ట్ సాక్సోఫోనిస్ట్. సాక్సోఫోన్ కాకపోయినా అలాంటి ఇన్స్ట్రుమెంట్ మీద ఇవాళ అంత మంచి మ్యూజిక్ వినిపించాడు మన రవిశంకర్ హియర్. అండ్ ది ఎంటైర్ ఆర్కెస్ట్రా అండ్ దిస్ హార్మనీ పాడడం అంత సులభం కాదండి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. నొటేషన్ చూడకుండా వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకున్నారు పేరుకని, కానీ నేను పాడుతున్నప్పుడు గమనిస్తున్నా దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ది నొటేషన్. హార్మనీ ఆల్సో అంత కాన్సన్ట్రేట్ చేసి మాకు ఐ ఫెల్ట్ లైక్ రికార్డింగ్లో ఇంత బాగా నేను ఎందుకు పాడలేకపోయినాను అనిపించింది. యు నో వై? బికాస్ దిస్ అట్మాస్ఫియర్ వాజ్ నాట్ దేర్. ఇట్ వాజ్ ఓన్లీ హెడ్ ఇయర్ ఫోన్స్ అండ్ చిత్ర గారు ముందు పాడేశారు. ఆ తర్వాత నేను ఒంటరిగా పాడుతున్నాను. వెన్ ఎవ్రీబడి ఈజ్ దేర్ అసలు ఆ ఉత్సాహమే డిఫరెంట్ లైవ్ మ్యూజిక్లో. వండర్ఫుల్ సాంగ్ ఈ రాక్షసి. నేను ఏదైనా ఒక అధిక ప్రసంగం చేసి దానికి ఇంకొక 2 అధిక ప్రసంగాలు చేస్తుంది అనమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.